ఈరోజు అసెంబ్లీలో తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మరి ప్రభుత్వం 3 లక్షల కోట్ల బడ్జెట్ని ఈరోజు బట్టి విక్రమార్క గారి చేత అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఓ విధంగా చెప్పాలంటే మనం ప్రవేశపెడుతున్న బడ్జెట్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్ కంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి. మొన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా అసెంబ్లీలో తమ ప్రభుత్వం 3.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని గర్వంగా ఏమాత్రం బుద్ధి లేకుండా చెప్పుకోవడం జరిగింది. ఈరోజు బట్టి విక్రమార్క గారి చేత 3 లక్షల కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. అప్పులే ఎక్కువ ఉన్నాయి, మన బడ్జెట్ అంతే ఉన్నది. మరి ఈరోజు మన బట్టి విక్రమార్క గారు కావచ్చు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, సంక్షేమ పథకాలకు అభివృద్ధికి ఈ బడ్జెట్ను ఎలా వినియోగించబోతున్నారు, ఏ ఏ రంగానికి ఎంత బడ్జెట్ కేటాయించబోతున్నారు అనేది కూడా చూడాలి. ఏదో బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అనేక సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికి కూడా ఆయా రంగాలలో ఎలాంటి పురోగతి అయితే కనిపించదు. బడ్జెట్ అయితే పెడతారు, ఘనంగా, అద్భుతంగా, సామాన్యులు ఆశ్చర్యపోయే రీతిలో 3 లక్షల కోట్ల బడ్జెటు అని మూర్ఛ వచ్చి పడిపోయేలాగా బడ్జెట్ ప్రవేశపెడతారు. కానీ ఆ 3 లక్షల కోట్ల బడ్జెటు ఎవరి ప్రయోజనాల కోసం ఖర్చు పెడుతున్నారు, ఎవరి అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారు, ఏ ఏ రంగాన్ని అభివృద్ధి పరచడానికి పెడుతున్నారనేది సామాన్యులకు ఇప్పటికీ అర్థం కాని ఒక ఫజిల్గానే మిగిలిపోయింది. మరి ఈరోజు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టబోయే 3 లక్షల కోట్ల బడ్జెట్లో సామాన్యులకు ఎంత కేటాయిస్తారు, విద్య కోసం ఎంత కేటాయిస్తారు, వైద్యం కోసం ఎంత కేటాయిస్తారు, మరి వీళ్ళు ఇచ్చిన 420 హామీల కోసం ఎంత బడ్జెట్ను కేటాయిస్తారు, అదేవిధంగా అభివృద్ధి కోసం ఎంత బడ్జెట్ను కేటాయిస్తారనేది కూడా ఈరోజు వరకు మనకు తెలుస్తుంది. మరి ఆ బడ్జెట్ లెక్కలేందో మనం మధ్యాహ్నం వరకు తెలుసుకోవచ్చు.